నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను సోనియారావు. మీడియా న్యూస్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో సీఎం జగన్ బిజీ ఐపాక్ టీంతో భేటీ. ఢిల్లీకి చేరుకున్న ఏపీసీఎస్ డీజీపీ మధ్యాహ్నం హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ. పల్నాడు జిల్లా పిన్నిరిలో పోలీసుల తనిఖీలు, పలువురు ఇళ్లలో బాంబుల గుర్తింపు. ఉచిత విద్యుత్ను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలం, రాష్ట్రంలో కరెంట్ కోతలు తీవ్రంగా ఉన్నాయన్న ఎన్వీఎస్ఎస్. ఢిల్లీ హైకోర్టులో కవిత మరో బెయిల్ పిటిషన్, సిబిఐ నమోదు చేసిన కేసులో బెయిల్ ఇవ్వాలని వినతి. ప్రజలంతా బీజేపీ వైపే ఉన్నారు, తమ గ్యారంటీలపై నమ్మకం ఉందన్న మోదీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. కాసేపట్లో అశోక రోడ్లోని ఏపీ భవన్ కు వారు చేరుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3:30 గంటలకు ఈసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. పోలింగ్ రోజున ఆ తర్వాత ఏపీలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ఈసీకి వివరణ ఇవ్వనున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం ఎన్నికల తర్వాత పల్నాడు, తిరుపతి, తాడిపత్రి సహా పలు చోట్ల జరిగిన హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. హింసను ఎందుకు కట్టడి చేయలేకపోయారని ప్రశ్నించింది. హింసను అరికట్టడంలో సీఎస్, డీజీపీలు విఫలమయ్యారని మండిపడింది. తమ ముందు వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని ఇద్దరికి సమన్లు జారీ చేసింది. హింసను నియంత్రించడంలో విఫలం కావడానికి కారణాలు, దాడులను ముందుగా ఊహించుకోలేకపోవడానికి కారకులు ఎవరనేది వివరించాలని సమన్లలో స్పష్టం చేసింది. హింసకు సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని పేర్కొంది. ఏపీ పరిస్థితులపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ప్రత్యేక దృష్టిని సారించారని తెలిపింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏపీ చీఫ్ సెక్రటరీ జవహర్ధన్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. దీనిపైన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ సోని. ఏదైతే ఏపీలో ఎన్నికల పోలింగ్ అనంతరం కూడా నెలకొన్నటువంటి పరిస్థితులపై అయితే కనుక ఇక ఈసీ ఏపీ సీఎస్ ని, డీజీపీని అయితే కనుక ఆదేశాలు జారీ చేయడం కూడా జరిగింది. ఏదైతే హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయో దీనిపై అయితే కనుక సమగ్ర నివేదిక అందించాలంటూ కూడా సీరియస్ అవడం కూడా జరిగింది. దీంతో సీఎస్ జవహర్ రెడ్డి అయితే కనుక హుటాహుటిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు ఇంటెలిజెన్స్ ఏడీజీతో సమావేశం అవడం కూడా జరిగింది. దీనిపై అయితే కనుక సమగ్ర విచారణ అందించిన అనంతరం కూడా మరికొద్ది సేపట్లో హస్తినాకి అయితే కనుక ఈ సమగ్ర నివేదికను అనేది కూడా హస్తినాలో సిఈసికి అందించనున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇంకా 144 సెక్షన్ అమలులో కావడంతో పాటు అదేవిధంగా ఇంకా పరిస్థితులను అదుపులో తీసుకురాకపోవడంపై అయితే కనుక సిఈసి
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా పడతా ఉన్నాయి. ఇక వైసీపీ టీడీపీ ముఖ్య నేతలు కూడా ఇక ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ సైతం కూడా కలవడం కూడా జరుగుతూ ఉంది. జరిగిన అనంతరం కూడా ఏదైతే పోలీసుల వైఫల్యం చెందిన పరిస్థితులపై అయితే కనుక వీడియో రికార్డ్స్ తో సహా ఇటు లిఖిత పూర్వకంగా కూడా ఫిర్యాదునైతే కనుక గవర్నర్ కి అదేవిధంగా స్టేట్ ఎలక్షన్ కమిషన్ కి అయితే కనుక అందించడం కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు మరికొద్ది సేపట్లో అస్తినాలో ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయన్న దానిపై వస్తున్న కొనసాగుతా ఉంది. ఎందుకంటే పోలింగ్ అనంతరం కూడా ఇంకా కొన్ని ప్రాంతాల్లో పల్నాడు కావచ్చు, రాయలసీమ ప్రాంతాల్లో కావచ్చు ఇంకా దుకాణాలు తెరుచుకోలేని పరిస్థితులు, భయాందోళనలో ఉన్న పరిస్థితులు కూడా నెలకొన్నా ఉన్నాయి. బయటగా ఎదురు దాడులు, రాళ్ల దాడులు, అదేవిధంగా కారు ధ్వంసాలు చేయడం, ఎన్నికల పోలింగ్ రోజు అయితే కనుక టీడీపీ ఏజెంట్లు కిడ్నాప్ కలకలం కావచ్చు, అదేవిధంగా వైసీపీ టీడీపీ ఏజెంట్ల పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు, ఘర్షణలు తలెత్తిన పరిస్థితుల్లో ఇవన్నీ కూడా సీఎస్ చూసిన అనంతరం కూడా పెద్ద ఎత్తున సీరియస్ అవడం కూడా జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ ఎన్నికల పోలింగ్ సమస్యాత్మక కేంద్రాల్లో ముందుగానే పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోలేదు, అటువంటి పోలీసులపై అయితే కనుక ఇప్పటికే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తప్పవంటూ కూడా చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈవీఎం మిషన్లు సైతం కూడా ధ్వంసం చేసిన వారిని అయితే గుర్తించి జైలుకి పంపిస్తామంటూ కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ తెలియజేయడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఎన్నికలైన 2 రోజులు 3 రోజుల వరకు కూడా ఇంకా కొన్ని ప్రాంతాల నుంచి కూడా ఘటనలు ఏదైతే హింసాత్మక ఘటనలు జరిగినాయో ఇంకా కూడా అల్లర్లు, చెదురుమదురు ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇంకా అదుపులోకి తీసుకురాకపోవడం, అక్కడ ఉన్నటువంటి స్థానికం కావచ్చు, అదేవిధంగా వ్యాపారస్తులు కూడా భయాందోళనలు నెలకొన్న పరిస్థితులు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈ రోజు ఢిల్లీ అనంతరం కూడా సిఈసి ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకోబోతుందన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ సంతోష్. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. విజిలెన్స్ ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలోనే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు. వైసీపీ గెలుపుకు కృషి చేసిన ఐప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. I promise that this స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలననే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు. వైసీపీ గెలుపుకు కృషి చేసిన ఐప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. I
కిందకి పెట్టు సామి కిందకి పెట్టు సెకండ్ స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం విజువల్ చూస్తున్నాం. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలానే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు. వైసీపీ గెలుపునకు కృషి చేసిన ఐప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance of the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. స్వతంత్ర ఎక్స్క్లూజివ్లో మనం చూస్తున్నాం. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలానే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు. వైసీపీ గెలుపుకు కృషి చేసిన ఐప్యాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐప్యాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. Trying to bring in more efficiency into the system. కిందకి పెట్టు సామి కిందకి పెట్టు సెకండ్ స్వతంత్ర ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఐప్యాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐప్యాక్ సంస్థ కార్యాలయంలో ఐప్యాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలానే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు.
వైసీపీ గెలుపుకు కృషి చేసిన ఐపాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. This results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 290. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance with the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 290. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance with the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 20. స్వతంత్ర ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఐపాక్ ప్రతినిధులతో సీఎం జగన్ భేటీ ముగిసింది. వైసీపీ ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించిన ఐపాక్ సంస్థ కార్యాలయంలో ఐపాక్ ప్రతినిధులతో భేటీ అయ్యారు. ఎన్నికల పోలింగ్ తర్వాత తొలిసారి ఫలితాలపై స్పందించారు ఆయన. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. మరోసారి అధికారంలోకి వస్తున్నామని అన్నారు. ఈ 5 ఏళ్ల పాలనలానే మరో 5 ఏళ్ల పాటు గొప్ప పాలన అందిస్తామన్నారు. వైసీపీ గెలుపుకు కృషి చేసిన ఐపాక్ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఐపాక్ టీం సేవలు వెలకట్టలేనివని చెప్పారు సీఎం జగన్. కిందకి పెట్టు సామి, కిందకి పెట్టు జగన్. Would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151, last time out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 290. And predominantly, God's grace, touch wood, they've given a good deliverance with the governance. The governance model that was put in place was never seen before. And while I could do all that, nevertheless, 1.5 years of your effort, trying to streamline, trying to bring in more efficiency into the system that we are already in, helped us achieve this target. I promise that this results would ensure that the whole country would stand up and look towards Andhra Pradesh. When someone told me last time itself was 151,
Last time, out of 175, 151 itself is a tall number. 22 out of 25 itself is a tall number. This time, we're going to beat that record. We will surpass 151, we will surpass 250. టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఎప్పుడో సస్పెండ్ చేయవలసి ఉంది అతను చివరికి అతను ట్రాన్స్ఫర్ చేసి డిఎస్పీ రాజంపేట ఇస్తే నేను అడుగుతున్నా, నేను మీకు తాడిపత్రి ఎలా వచ్చావా? నిన్ను పంపించిన అధికారి ఎవరు అసలు? తాడిపత్రిలో నువ్వే ఒక శాంతి భద్రతలకు విఘాతం, నీ పేరే అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుంది. నిన్ను తాడిపత్రిలో పోస్ట్ చేసింది ఎవరు? హూ ఆస్క్డ్ యు టు పెర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ అట్ తాడిపత్రి? అక్కడ డిఎస్పీ ఉన్న నీ ప్లేస్లో సిఐలు వాళ్ళు ఉన్నారు కదా, మీరు ఎందుకు వెళ్ళారు? మిమ్మల్ని పంపించిన అధికారి ఎవరు? ఏ సజ్జల రామకృష్ణారెడ్డి నుంచి వచ్చిన డైరెక్షనే కదా, చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి వచ్చిన డైరెక్షనే కదా. లేకపోతే ఎందుకు వెళ్ళారు మీరు? వెళ్ళి ఏం చేశారు మీరు? ఎంత అఘాయిత్యం చేశాడండి. పోలీసు వ్యవస్థకి ఎంత చెడ్డ పేరు తీసుకొచ్చాడు అతను. పోలీసు వ్యవస్థను ఎంత అవమానం పాలు చేశారు. పోలీసు వ్యవస్థను ఎంత కించపరిచేటట్టు చేశాడు. జేసీ దివాకర్ రెడ్డి ఇంటి మీద అర్ధరాత్రి అరెస్ట్ చేసి అక్కడ అంగవైకల్యంతో బాధపడుతున్న దివ్యాంగుడైన అతన్ని, కిరణ్ని ఇష్టం వచ్చినట్టు కొడతాడు. బుద్ధి అలా మానవత్వం లేదా? మనిషి కాదా మీరు? ఆర్ యు నాట్ ఏ హ్యూమన్ బీయింగ్? పోలీసు అధికారి అయినంత మాత్రాన అంత రాక్షసం కొట్టాలా? అతను దిగలేడు, పరిగెత్తలేడండి. ఇష్టం వచ్చినట్టుగా కొట్టి అతన్ని కులం పేరెత్తి తిట్టి ఆఫీస్లో ఉన్న ఫర్నిచర్ అంతా పడుకుంటే ఇతనే తంతా అంట. కంప్యూటర్ తన్ని అతన్ని అంత చేశారు. ఇంట్లో పనిచేసే కూరగాయలు కోసే వాళ్ళని, వంటలు వండే వాళ్ళని, పని చేసే వాళ్ళని అందరినీ కూడా చేసి నువ్వు పోలీస్ ఆఫీసర్గా నీ డ్యూటీ చేసుకో, చట్టబద్ధంగా చేసుకో. మేము అందుకే అంటున్నాము, డీజీపీని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము, ఆ చైతన్య డిఎస్పీని వెంటనే ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద అతను వృత్తి ధర్మం కాదు అతను చేసింది. డీజీ గారు అతను విధి నిర్వహణ చేయలేదు. అక్కడ పెద్దారెడ్డికి తాబేదారుగా పనిచేశాడు. పెద్దారెడ్డి వెంట కర్రలు తీసుకొని ఉన్న కార్యకర్తలు ఎంతో, ఈ డిఎస్పీ అంతే. మరలా చూస్తున్నా తమ్ముడు, నీకు అర్థమైనట్లేదు. పెద్దారెడ్డి వెంట వైకాపా కార్యకర్త కర్ర తీసుకొని నిలబడిన వ్యక్తి ఎంతో, ఈ చైతన్య డిఎస్పీ అంతే. అంతేగాని పోలీసు డ్యూటీ చేయలేదు అతను. శాంతి భద్రతలు కాపాడే ఉద్యోగం చేయలేదు అతను. అతనికి తాబేదారుగా, అతనికి అసిస్టెంట్గా, ఒక మాటలో చెప్పండి కూలీ పనిచేసినాడు. పెద్దారెడ్డికి కూలీగా పనిచేసినాడు, లేబరర్గా, ఒక లేబరర్గా పనిచేసినాడు తప్పితే పోలీస్ అధికారిగా పనిచేయడు. ఎందుకు కడుపు మండి అంటే అక్కడ మావాడేనండి, మా దళితుడు దివ్యాంగుడు అతను. అతన్ని కర్రతో కొట్టడానికి బుద్ధి జ్ఞానం లేదా డిఎస్పీ నీకు? సిగ్గు లేదా డిఎస్పీ నీకు? నీ కుటుంబ సభ్యులను అడుగుతున్నా, ఇటువంటి డిఎస్పీ ఏంటమ్మా? మానవత్వం లేనివాడు అతను. మీరన్నా కొంచెం గడ్డి పెట్టండి ఆయనకి. అందుకే వెంటనే ఈ షుడ్ బి అరెస్టెడ్ ఇమ్మీడియట్లీ. చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేయాలా, అతనికి బేడీలు వేసి లాకప్లో వేయాలా. చైతన్యనే డిఎస్పీని అరెస్ట్ చేసి బేడీలు వేసి అతన్ని లాకప్లో వేయాలని చెప్పి కూడా మేము డిమాండ్. హీ డిజర్వ్స్ ఇట్, హీ రిచువల్లీ డిజర్వ్స్ దిస్. అప్పుడే పోలీసు శాఖ గౌరవం నిలబడుతుంది. గతంలో ఎన్నో సందర్భాలు ఉన్నాయి, యూనిఫామ్లో కూడా అరెస్ట్ చేసి లోపల పెట్టాల్సిన సందర్భాలు ఉన్నాయి తప్పు చేసిన వాళ్ళని. అంతటి ఘనాపాటితను, పోలీసు వ్యవస్థకే చెడ్డ పేరు తీసుకొచ్చిన వ్యక్తి, పోలీసు వ్యవస్థ తలదించుకునేటట్లుగా చేసిన ఈ చైతన్య అనే డిఎస్పీని వెంటనే అరెస్ట్ చేయాలి, జ్యుడిషియల్ కస్టడీకి పంపించాలి. ఇతను జ్యుడిషియల్ కస్టడీ జైల్లో ఉండవలసిన వ్యక్తి అని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాను. నేను ఇంకా చాలా చోట్ల చాలామంది పోలీస్ అధికారులు ఈ రకంగా కాన్స్పిక్యూస్గా తప్పులు చేసినారు, బహిరంగంగా తప్పులు చేసినారు. తప్పని తెలిసి కూడా తప్పులు చేసిన అధికారులని ఎవరిని వదలొద్దని చెప్పి కూడా తెలియచేస్తూ, చివరిగా నేను ఎక్కువ చెప్పడానికి రాలేదు, ఆ ఫైల్స్ మాయం చేయొద్దు. ఎందుకంటే మీకు చరిత్ర ఉన్నది. సిఐడిలో ఆయన కొల్లి రఘురామరెడ్డి ఫైల్స్ తగలబెట్టలా, దానికి ఇంతవరకు సమాధానం చెప్పాడా? అసలు ఆయన ఎవరు ఫైల్స్ తగలబెట్టడానికి?
మీకు మరలా చెబుతున్నా, ఒక కేసులో ఫైల్ తగలబెట్టాలంటే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ చేస్తాడు. ఆ చంద్ర బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా మనం. ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సచివాలయానికి ముఖ్యమంత్రి రానున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత సచివాలయానికి రానున్న సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం తెచ్చే శాఖలపై సమీక్ష చేయనున్నారు. ఆదాయం పెంపు మార్గాలపై అధికారులతో చర్చించనున్నారు. ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ శాఖలతో పాటు సమీక్షకు పలు శాఖల అధికారులు హాజరు కానున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు ఫోన్లలో అందిస్తారు. వేణు, చెప్పండి. ఎన్నికల సీజన్ ముగియడంతో ఇక పాలనపై పూర్తి స్థాయిలో సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్టు చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనపై దృష్టి సారించారు. ఇక ఈ నెల 18వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశం కూడా ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ లో ఉన్న అంశాలు, ఏపీతో ఏవైతే ఇప్పటి వరకు సెటిల్ కానటువంటి అంశాలు ఉన్నాయో వాటన్నిటిని చర్చించనున్నారు. ఇక వీటితో పాటు రైతులకు రుణమాఫీ సంబంధించి ఎన్నికల్లో కీలక హామీ ఇవ్వడం జరిగింది. ఆగస్టు 15 లోపు ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి హామీ ఏదైతే ఉందో రుణమాఫీకి సంబంధించి ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి ఈ అధికారులకు కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అందుకు అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఇక మరోవైపు ధాన్యం కొనుగోలు, వచ్చే ఖరీఫ్ పంట ప్రణాళికపై కూడా ముఖ్యమంత్రి దృష్టి సారించారు. అందులో భాగంగా ఇప్పటికే ధాన్యం కొనుగోలు సంబంధించి అధికారులతో ఒక రివ్యూ కూడా చేయడం జరిగింది. ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి, దళారుల జోక్యం లేకుండా చూడాలని చెప్పి కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. ముఖ్యంగా వర్షాకాలం రానున్నది కాబట్టి వర్షాకాలం ప్రారంభానికి ముందే ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పి సూచించారు. ఇక తడిసిన ధాన్యం తేమ విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలన్నారు. ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా ఆగస్టు 15వ తేదీలోగా రుణమాఫీ చేసి తీరాల్సిందేనని చెప్పి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు చెప్పడం జరిగింది. ఇందుకు సంబంధించిన అవసరమైన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పి సూచించారు. రైతులను రుణ విముక్తులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నందుకు నిర్ణీత గడువులోగా నిధులను సమీకరించే ప్రయత్నాలు పూర్తి చేయాలన్నారు. ఇందుకోసం భారీ మొత్తంలో నిధులు ఇచ్చేందుకు ముందుకు వచ్చే బ్యాంకర్లతో కూడా సంప్రదింపులు చేయాలని సూచించారు. ఇక రుణమాఫీకి సంబంధించి మహారాష్ట్ర, రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను కూడా అధ్యయనం చేయాలని చెప్పి అధికారులకు సూచించడం జరిగింది. ఇక మరోవైపు ఈ రోజు రాష్ట్రంలో ఆదాయం తీసుకొచ్చేటువంటి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అలాగే రిజిస్ట్రేషన్ల శాఖకు సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి రివ్యూ సమావేశం కూడా నిర్వహించనున్నారు. ఇక ఏదైతే ఈ రెండు డిపార్ట్మెంట్లలో ఎక్సైజ్ అలాగే రిజిస్ట్రేషన్ శాఖకు సంబంధించి ఆదాయాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే దానిపైన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టి సారించారు. ఇక ఏదైతే గ్రామీణ ప్రాంతాల్లో భూముల రేట్లు బహిరంగ మార్కెట్ లో ఎక్కువగా ఉన్నా కానీ వ్యవసాయ భూములు వాస్తవిక ధర మాత్రం ప్రభుత్వ ధర చాలా తక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమైనా పెంచాలా అనేటువంటి ఆలోచన కూడా ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉందని మనకు ఉన్నటువంటి సమాచారం. ఇక ఈ ఏదైతే ప్రభుత్వానికి రెగ్యులర్ గా ఇన్కమ్ తీసుకొచ్చేటువంటి ఇటు ఎక్సైజ్ రిజిస్ట్రేషన్ల శాఖలకు సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నాయా, ఆ సమస్యలను అధిగమించి మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి కీలక అంశాలను కూడా ఈ సమీక్ష సమావేశంలో ఈ రోజు చర్చించనున్నారు. థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ వేణు. Yes, KV Bulletin updates. For more updates, keep watching Sandhara News.